ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలు విపరీతంగా చేస్తున్నాడు. అంతేకాదు ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటర్ లిస్టుల ప్రక్షాళన, ఎలక్షన్ కమిషన్తో బీజేపీ కుమ్మక్కు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇండియా కూటమి లోపలే ఈ ఆరోపణలపై ఏకాభిప్రాయం లేదు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మరియు శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ నాయకులు రాహుల్ అనుమానాలను తిరస్కరించడం ద్వారా కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది ఇండి కూటమితో ఉన్న పెద్ద గందరగోళం బయటపెడుతుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఈవీఎంలపై ఆరోపణలను స్పష్టంగా తిరస్కరిస్తూ ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు నిందించడం సరికాదు, అదే మెషిన్లతో కాంగ్రెస్ 2024 లోక్సభలో 99కి పైగా సీట్లు గెలిచి సంబరాలు జరుపుకుంది మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో విజయాలు సాధించింది. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఒమర్ అబ్దుల్లా మరింత ముందుకు వెళ్ళి మీకు ఈవీఎంలపై నమ్మకం లేకపోతే ఎన్నికల్లో పాల్గొనవద్దు అని చెబుతూ, నేను 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాను కానీ ఎప్పుడూ ఈవీఎంలు నిందించలేదు అని చెప్తూ ఒమర్ అబ్దుల్లా ఓట్ చోరీ ప్రచారాన్ని ఇండియా కూటమి అజెండాగా తిరస్కరించారు. ఇది కాంగ్రెస్ యొక్క వ్యక్తిగత అజెండా మాత్రమే, ఇండియా కూటమికి దీనితో ఎటువంటి సంబంధం లేదు అని చెబుతూ రాహుల్ ఆరోపణలపై కాంగ్రెస్ను పరోక్షంగా హేళన చేస్తూ ఒమర్ అబ్దుల్లా గత కాంగ్రెస్ హయాంలో జరిగిన మోసాలను గుర్తు చేశారు. 1987 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ పేపర్లను చించేయడం, నమిలి మింగేయడం చేసి వాటిని నాశనం చేయడం వంటివి ఎన్నికలలో అసలైన మోసాలకు ఉదాహరణలు. కానీ ప్రస్తుత ఈవీఎంలపై ఆరోపణలు ఆధారరహితమని ఆయన తోసిపుచ్చారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూతురు అయిన సుప్రియా సులే కూడా ఈవీఎంలపై ఆరోపణలను తిరస్కరించింది. నిన్న అంటే డిసెంబర్ 15న లోక్సభలో చేసిన ప్రసంగంలో ఆమె భారత ఎన్నికల వ్యవస్థపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ఎలక్షన్ సిస్టంపై నాకు ఎలాంటి సందేహం లేదు, ఈవీఎంలు మరియు ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయమైనవి అని వాటిపై ఆధారరహిత ఆరోపణలను వ్యతిరేకించారు. కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఈవీఎంలను నిందించడం అన్యాయం అన్నారు. నా తండ్రి శరద్ పవార్ 10 సార్లు ఎన్నికయ్యారు, నేను కూడా అదే సిస్టంతో గెలిచాను, ఇది నా వ్యక్తిగత అనుభవాలను ఆధారంగా చెబుతున్నాను, ఆధారరహిత క్లెయిమ్లను మేము సపోర్ట్ చేయము అని ఆమె ఈవీఎం ట్యాంపరింగ్ను పూర్తిగా తోసిపుచ్చారు. అంటే ఇండి కూటమి సభ్యులనే తన ఓట్ చోరీ మరియు ఈవీఎం ఆరోపణలపై నమ్మించలేని రాహుల్ గాంధీ సాధారణ ఓటర్లని ఎలా నమ్మిద్దామని అనుకున్నాడో అర్థం కావట్లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.